హాయ్, దిస్ ఇస్ ప్రసాద్. ముఖ్యమైన మార్కెట్ అప్డేట్స్. మార్కెట్ ప్రారంభం. గిఫ్ట్ నిఫ్టీ స్వల్పంగా సానుకూలంగా ఉంది. దీనికి కారణం యుఎస్ మార్కెట్లో ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు స్వల్ప లాభాల్లో ఉండటం. గ్లోబల్ మార్కెట్స్. గ్రీన్లాండ్ ఇష్యూ కారణంగా అనిశ్చితి కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లు ఎక్కువగా ఫ్లాట్గా లేదా స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. జపాన్ బాండ్ ఈల్డ్ పెరగడం వల్ల అక్కడ ఒడిదుడుకులు ఉన్నాయి. చైనా వడ్డీ రేట్లలో మార్పు లేకపోవడం వల్ల అది పెద్ద ప్రభావం చూపలేదు. నిఫ్టీ విశ్లేషణ. గత 3 రోజులుగా నిఫ్టీలో భారీ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఇంట్రాడేలో కోలుకున్నా చివర్లో అమ్మకాల ఒత్తిడితో పడిపోతోంది. గత 6 నెలలుగా నిఫ్టీ పెద్దగా ఎక్కడికి వెళ్లలేదు. దాదాపు జీరో రిటర్న్స్ ఇచ్చింది. స్టాక్స్ మరియు సెక్టార్స్. ఎఫ్ఎంసీజీ. చాలా కాలం తర్వాత ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ సానుకూలంగా కనిపిస్తోంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు కొన్ని మంచి కంపెనీలను గమనించవచ్చు. బ్యాంక్ నిఫ్టీ. ప్రస్తుతం ఇది కొంత బుల్లిష్గా ఉంది. 61,000 లెవెల్ వద్ద కాల్ ఆప్షన్ అమ్మడం ద్వారా కవర్డ్ కాల్ వ్యూహాన్ని అనుసరించినట్లు సుందర్ తెలిపారు. ఐటీసీ మరియు ఇతరులు. టొబాకో ట్యాక్స్ కారణంగా ఐటీసీ వంటి షేర్లు ఒత్తిడిలో ఉన్నాయి. మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా పడిపోతున్నాయి. వ్యాపార వ్యూహాలు మరియు సలహాలు. ఆప్షన్ సెల్లింగ్. నిఫ్టీ 25,700 మరియు 25,800 వద్ద గట్టి ప్రతిఘటనను అంటే రెసిస్టెన్స్ను ఎదుర్కోవచ్చు. మార్కెట్ పెరిగినప్పుడు కాల్ ఆప్షన్ అమ్మడం, పడిపోయినప్పుడు పుట్ ఆప్షన్ అమ్మే సాహసం చెయ్యకపోవడం మంచిదని సూచించారు. ఇండియా విక్స్. ఇండియా విక్స్ 9.2 నుండి 12కి పెరగడం మార్కెట్లో భయాన్ని లేదా వొలటాలిటీని సూచిస్తోంది. బడ్జెట్ అంచనాలు. రాబోయే బడ్జెట్లో నిర్మలా సీతారామన్ మార్కెట్కు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటారని సుందర్ నమ్ముతున్నారు. అందుకే మార్కెట్ ఆల్ టైమ్ హైకి చేరుకునే అవకాశముందని ఆయన భావిస్తున్నారు. ముగింపు. ఈరోజు నిఫ్టీ 25,500 నుండి 25,700 మధ్య కన్సాలిడేట్ అవ్వచ్చని అంచనా. వీక్లీ ఎక్స్పైరీ కారణంగా ఈరోజు మార్కెట్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.